అండి. ఇప్పుడు మంచి లాంగ్ ఫ్రాక్‌తో వచ్చేసానండి. ఇది చాలా సింపుల్‌గా ఎలా కటింగ్ చేయాలి, ఎలా స్టిచ్చింగ్ చేయాలి అనేది చూపిస్తాను. ఒకసారైతే చూసేసేయండి. చూసారా ఎంత బాగా వచ్చిందో గెయిర్ అనేది ఫుల్ సర్కిల్ లాంగ్ ఫ్రాక్ అండి. ఓకేనా? ఇప్పుడు మనమైతే చూసేద్దాం. ఇప్పుడు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో అయితే చూసేద్దామండి. దీనికోసమని ఫుల్ శారీ ఇచ్చారండి వాళ్ళు. ప్లెయిన్ శారీ మొత్తం శారీ అనేది ఇచ్చారు. అండ్ లైనింగ్ మాత్రం నేను 4 మీటర్స్ తీసుకున్నాను. అంటే ఫుల్ అంటే ఫుల్ ఫ్లోర్ టచ్ కనుక 4 మీటర్స్ తీసుకున్నానండి. అలా కాకుండా మనకి 3/4 వరకే అంటే ముడుకుల కింద వరకు అయితే మాత్రం అనార్కలి అయితే 3.5 వరకు తీసుకుంటే సరిపోతుంది. అయింది. దీనికోసం బాడీ హైట్ వచ్చేసి 15 ఇంచెస్ పెడుతున్నానండి ఖర్చుతో కలిపి. అంటే మనకి ఒరిజినల్ హైట్ 14 అనమాట. 15 ఇంచెస్ అయితే తీసుకున్నాను ఖర్చుతో కలిపి. ఆ 15 ఇంచెస్కి ఒక మార్కింగ్ అయితే చేసేస్తున్నాను. ఎప్పుడైనా అనార్కలికి ఎక్కువ హైట్ అనేది బాగోదండి. జస్ట్ బ్రెస్ట్కి డౌన్లో ఉంటే మాత్రం సరిపోతుంది. అండ్ షోల్డర్ 5 ఇంచెస్ తీసుకున్నాను. అండ్ కింద కూడా ఇంకొక 5 ఇంచ్ మార్క్ పెట్టేసి అండ్ ఇక్కడి నుంచి ఇక్కడికి 6 ఇంచెస్ అయితే మార్కింగ్ చేస్తున్నాను. చూసారు కదా, మార్కింగ్ చేసి దాన్ని ఒక బాక్స్ లాగా అయితే కొట్టేసేయండి. ఇదిగోండి, ఇక్కడి నుంచి ఇక్కడికి మళ్ళీ ఒక 1/2 ఇంచ్ వరకు పెట్టేసి ఆర్మ్ స్కేల్తో రౌండ్ అయితే కొట్టేయండి. రౌండ్ కుట్టిన తర్వాత ఒకసారి ఆర్మ్ లూజ్ అయితే తీసుకోండి. ఆర్మ్ లూజ్ ఎంత ఉన్నింది అనేది మీరు మెజర్మెంట్స్ తీసుకునేటప్పుడు ఎలాగో తీసుకుంటారు కదా, ఆర్మ్ లూజ్ని సరిసగం చేయండి. 17 వచ్చిందండి. 17ని సరిసగం చేస్తే 2 భాగాలు చేస్తే 8.5 వచ్చింది. దానికి 1/2 ఇంచ్ యాడ్ చేయాలి. 9 వచ్చిందండి. అంటే ఎప్పుడైనా మనం మెజర్మెంట్స్ మీద కుట్టేటప్పుడు కంపల్సరీ హాఫ్ ఇంచ్ లూజ్ అయితే ఇవ్వాలండి. ఓకేనా? ఇప్పుడు నడుము లూజ్ అయితే తీసుకోండి. మీ యొక్క నడుము లూజు ఎంత ఉన్నిందో తీసుకొని దాన్ని 4 భాగాలు అయితే చేయండి. ఓకేనండి? 4 భాగాలు చేసి నడుము దగ్గర మాత్రం ఏం చేస్తారు అంటే 1 ఇంచ్ కలపాలి. 1 ఇంచ్ అదేంటి ఇప్పుడు 1/2 ఇంచ్ అన్నారు మళ్ళీ 1 ఇంచ్ అంటున్నారు అనుకుంటున్నారా? కేవలం నడుము దగ్గర మాత్రమే 1 ఇంచ్ ఇయ్యండి. ఎందుకంటే అందులో 1/2 ఇంచ్ ఏమో డాట్స్కి పోతుంది. మిగిలిన 1/2 ఇంచ్ మనం చెప్పాను కదా, మెజర్మెంట్స్ మీద కుట్టేదానికి కంపల్సరీ 1/2 ఇంచ్ లూజ్ ఉండాలని. అందుకని కంపల్సరీ నడుము దగ్గర మాత్రం 1 ఇంచ్ లూజ్ ఉంచాలండి. కొత్త వారిస్ అయితే మీ ఈజీగా స్టిచ్ చేసే విధంగా నేను చెప్తున్నానండి. ఒకసారి ఇదే ఫస్ట్ టైం ట్రై చేసిన వాళ్ళైతే మీ ఫ్రాక్ మీద మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్లో అయితే కంపల్సరీ పెట్టాలండి. ఓకేనా? మీకు పెట్టడం ఇన్ కేస్ రాకపోయినా మీ బ్రదర్తోనో మీ సిస్టర్తోనైనా పెట్టించండి. ఓకేనా అండి? అండ్ కింద డాట్స్ కోసం కూడా మిడిల్లోకి పెట్టేసి అక్కడ డాట్స్ కోసమని చిన్న కటింగ్ అయితే ఇచ్చేసేయండి. సంక లూజ్ దగ్గర, నడుము లూజ్ దగ్గర, ప్రతి దగ్గర నేను ఎలా అయితే మార్కింగ్ చేస్తున్నానో దాని ప్రకారమే కటింగ్స్ అయితే చిన్న చిన్న టక్స్ అయితే ఇచ్చేసేయండి. మనకి పని అనేది ఈజీ అవుతుంది. ఓకేనండి? ఇప్పుడు నెక్ కటింగ్ కోసం చూపిస్తున్నానండి. పావుతక్కువ 2 ఇంచుల వరకు పెట్టుకోండి. నేను ఏంటి ఎంత చిన్నది పెడతానని ఏమైనా అనుకుంటున్నారేమో, కానీ మనకి షోల్డర్ డ్రాపింగ్ అయితే ఉండదండి. నెక్ డీప్ 7 ఇంచెస్ అండి. అండ్ వెడల్పు వచ్చేసి 3 ఇంచులు పెట్టాను. 3 ఇంచులు పెట్టేసి ఒక బాక్స్ లాగా అయితే కొట్టేస్తున్నాను. మీకు ఇన్ కేస్ ఇంకేదైనా నెక్ ప్యాటర్న్ పెట్టుకోవాలి అనుకుంటే పెట్టుకోండి. లేదు ఇదే ప్యాటర్న్ ఫస్ట్ టైం కుడుతున్నాను కదా, పూర్తిగా నన్ను ఫాలో అయిపోవాలనుకుంటే మాత్రం ఇలా రౌండ్ నెక్ అయితే పెట్టేసుకోండి. ఆ షోల్డర్ క్లోజ్డ్ ఉంటాయి కదండి, అవి ఓపెన్ అయితే చేసేసేయండి. ఓకేనండి? ఫ్రంట్ బ్యాక్ తీసేసుకోండి. తీసుకున్న తర్వాత నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో ఒక్కసారి అలా అయితే సరి చేసుకోండి. ఎందుకంటే మనం కట్ చేసింది క్రేప్ అండి క్లాత్. అది అటు ఇటు జరిగిపోతుంది. అందుకని చూసుకొని అడ్జస్ట్ చేస్తూ నేను ఏ విధంగా అయితే అడ్జస్ట్ చేస్తున్నానో అలానే అడ్జస్ట్ చేయండి. ఫస్ట్ లో షేప్ అయితే తీసేసేయండి. ఒక పావించి కంటే ఎక్కువ లో షేప్ పెట్టేసి తీసేసేయండి. తర్వాత నెక్ దగ్గర కూడా చూసుకుంటూ జాగ్రత్తగా క్లాత్ జరుగుతుందా ఏంటో చూసుకొని రౌండ్ అయితే తీసేయండి. ఇన్ కేస్ ఫ్రంట్ నెక్ కొంచెం బ్రాడ్ అయినా కొంచెం ఇబ్బంది పడకండి. ఎందుకంటే మనం పోట్లీ పెడతాం కదా, ఆ పోట్లీ పెట్టేటప్పుడు కొంచెం నెక్ అనేది దగ్గరికి అయిపోతుంది. మీరు మరీ చిన్న మెడ అయితే తీసుకోకండి. ఎందుకంటే చిన్నదిగాని తీసుకుంటే ఇంకా చిన్నదైపోద్ది మనం పోట్లీ బటన్స్ పెట్టేసేసరికి.
అందుకని నేను చూపించిన విధంగా 3 ఇంచెస్ అయితే తీసుకోండి. అండ్ బ్యాక్ నెక్ వచ్చేసి 8.5 పెట్టున్నాను. వెడల్పు కూడా 3 ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను. తీసుకుని దాన్ని కూడా బాక్స్ లాగా కొట్టేస్తున్నానండి. మీరు కూడా అలానే చేయండి. అండ్ రౌండ్ తీసేసుకోండి. దీనికేంటంటే నేను బ్యాక్ ఇన్విజిబుల్ చిప్ ఇచ్చాను. దీనికి కూడా మనం క్లాత్ అనేది కొంచెం యూజ్ చేస్తాం గనుక ఇది కూడా కొంచెం బ్రాడ్‌గానే తీసుకోండి బ్యాక్ సైడ్ కూడా. నేను చెప్పినట్లుగా 3 ఇంచెస్ అయితే ఫ్రంట్ బ్యాక్ కూడా ఫాలో అయిపోండి. ఓకేనండి. అంటే ఈక్వల్‌గా ఆ పర్సనాలిటీ అయితే. లేదు కొంచెం చిన్న పర్సనాలిటీ అయితే ప్రతి మెజర్‌మెంట్ కూడా హాఫ్ ఇంచ్ వరకు తగ్గించుకోండి. ఓకేనండి. అలా కాకుండా సన్నం పర్సనాలిటీ అయినా బ్రాడ్ అనేది ఇష్టపడే వాళ్ళైతే నేను చెప్పిన మెజర్‌మెంట్స్ ప్రకారం ఫాలో అయిపోండి. ఇంకా కొంచెం బొద్దుగా ఉండే వాళ్ళకైతే 3½ వరకు నెక్ తీసుకోండి. ఓకేనండి. అయితే ఇప్పుడు ఏం చేస్తారంటే మనకి మొత్తం అంటే పైనుంచి కిందకి ఫ్లోర్ టచ్ కదండీ! ఈ మొత్తం పొడుగులో నుంచి 15 ఇంచీలైతే తీసేసేయండి. 14 ఇంచీలైతే తీసేయండి. ఓకేనండి. మొత్తం హైట్‌లో నుంచి మనం ఎంతైతే హైట్ తీసుకున్నామో అనార్కలి అయితే అనార్కలి, లేదు మనం ఫుల్ ఫ్లోర్ టచ్ పెట్టుకోవాలనుకుంటే దానికైతే దానికి మొత్తం గేర్‌లో నుంచి మనం బాడీ కోసమని 14 ఇంచెస్ తీసుకున్నాం కదా! మీరు బాడీకి ఎంతైతే తీసుకున్నారో దాన్నైతే తీసేసేయండి. ఓకేనండి. తీసేస్తే మిగిలిన వచ్చిన దాన్ని మనం మార్కింగ్ కోసం అయితే రెడీ చేసుకోవాలి. ఓకేనండి. మిగిలిన ఇంకా లైనింగ్ ఉంటుంది కదండీ! ఆ లైనింగ్‌ని నేను చూపించిన విధంగా అయితే ఫోల్డింగ్ వేసేసుకోండి. ఫస్ట్ మిడిల్‌లోకి ఫోల్డింగ్ వేసి దాన్ని సమోసా టైప్‌లో మీకు ఇప్పుడు క్లియర్‌గా చూపించాను కదా! ఆ విధంగా ఫోల్డింగ్ అయితే వేసేసేయండి. ఓకేనండి. వేసేసిన తర్వాత చాలా మెజర్‌మెంట్స్ ఉన్నాయండి. అంటే ఒక్క అమ్మాయివే బ్లౌజ్‌కి, లెహెంగాకి మొత్తం ఆల్ మెజర్‌మెంట్స్ అండి. అయితే ఇక్కడ కొంచెం కన్‌ఫ్యూజ్ ఏటయ్యానంటే నేను లెహెంగాది కాకుండా ఫ్రాక్‌కి నడుము కాకుండా లెహెంగా నడుము చూసేసాను. అందుకే 35 వచ్చిందండి. 35 కాదు యాక్చువల్‌గా 32 నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు దాన్ని కవర్ చేసేసాను. మీకు అందుకే క్లియర్‌గా మీకొచ్చిన నడుము లూజ్ ఎంతొస్తే దాన్ని 4 భాగాలు చేసి 1 ఇంచ్ అయితే యాడ్ చేయమన్నాను. ఇప్పుడు కింద గెయిర్ పార్ట్‌కి మనకి కంపల్సరీ చెప్పాలి కదా! అందుకని ఇప్పుడు నేను క్లియర్‌గా అయితే చెప్పేస్తున్నాను. 32 వచ్చింది. 32కి మనం 4 భాగాలు చేస్తే 8 ఇంచెస్ వస్తుంది కదా! ఆ 8 ఇంచెస్‌కి ఒక 1 ఇంచ్ వచ్చినట్టుగా ఎగస్ట్రా పెట్టేసి మార్కింగ్ అయితే చేయాలి. అంటే 9 ఇంచెస్ వరకు రావాలి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ వచ్చిన 9 ఇంచెస్‌ని డైరెక్ట్‌గా ముందు మార్కింగ్ చేసేసి పైనుంచి కోనీకి నేను ఎలా పెడుతున్నానో ఆ విధంగా మార్కింగ్ చేసుకోండి. అంటే మనకి కొలిచేసరికి రావాలి అనమాట. ఇప్పుడు చూడండి మార్కింగ్ చేశాను కదా! మనకు కావాల్సిన మెజర్‌మెంట్ వచ్చిందా లేదా? చూసారా కరెక్ట్‌గా వచ్చింది 9 ఇంచెస్ అనేది. అంటే ఇన్ కేస్ ఇలా కొలిసిన తర్వాత కూడా మీకు తక్కువ వచ్చినట్టయితే కొంచెం కిందకి మార్కింగ్ చేయండి. లేదు కొంచెం ఎక్కువ వచ్చినట్టయితే కొంచెం మీదకైతే మార్కింగ్ చేసేసేయండి. ఓకేనండి. ఇప్పుడు మొత్తం హైట్ మనకి 53½ అండి. 53½లో నుంచి 14 అయితే తీసేసేయండి. 14ని అలా పైకి పెట్టేసి మిగిలిన దాన్ని 53½ని నేను చూపించిన విధంగా అయితే మార్కింగ్ చేయండి. ఓకేనండి. చూడండి. ఇదిగోండి 14ని పైకి పెట్టేసి తర్వాత నేను 53½ని ఎలా మార్కింగ్ చేస్తున్నానో ఒక్కసారి గమనించండి. నేను చూపించే విధంగా అయితే మార్కింగ్ చేయండి. ఇంత కష్టపడి వీడియో చేస్తున్నది నిజంగా చెప్పాలి అంటే చాలామంది తెలియని వాళ్ళు ఉంటారండి. వాళ్ళ కోసమే చేస్తున్నాను. చూసారా ఎంత క్లియర్‌గా అయితే చెప్తున్నాను. ఇన్ కేస్ ఇంకా ఏమైనా అర్థం కాకుండా ఉంటే డౌట్స్ అయితే పెట్టండి. అసలు మీకు అర్థమవుతుందో లేదో మీరు డౌట్స్ పెట్టకపోవడం వల్ల నాకు తెలియట్లేదండి. మార్కింగ్ చేసిన ప్రకారం అయితే కట్ చేసేసేయండి. ఒకసారి చెప్తున్నానండి. ఇన్ కేస్ ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ మనకి ఇక్కడ జాయింట్ పీస్ కూడా తీసేసుకోండి. ఇదిగోండి జాయింట్ పీస్ కూడా తీసేసుకున్నాను. అయిపోయిందండి. ఇప్పుడు శారీని ఎలా ఫోల్డింగ్ వేయాలో చూపిస్తున్నాను. కింద గెయిర్‌కి మనకి ఈ 53½ నుంచి 14 తీసేస్తే మిగిలింది ఉంది కదండీ! ఆ మిగిలిన దానికి ఒక 5 ఇంచీ వరకు యాడ్ చేయండి. 5 ఇంచీ వరకు యాడ్ చేసి క్లాత్‌నైతే ఫోల్డింగ్ వేయడం స్టార్ట్ చేయండి. ఒక 6 ఇంచీ వరకు యాడ్ చేశానండి. అర్థమవుతుంది కదా మీకు? నేను క్లియర్‌గా చెప్తున్నాను చూడండి. మొత్తం మనకు హైట్ 53½
ఫర్ ఎగ్జాంపుల్ అంటే 53.5 అందులో నుంచి 14 తీసేసి మిగిలిన దానికి 6 ఇంచెస్ వరకు యాడ్ చేసి ఆ యాడ్ చేసిన మొత్తం ఎంతైతే వచ్చిందో అంత పొడుగుతో 4 మడతలైతే తీసుకోండి చీరని. మీకు వచ్చిన దాంట్లో బాడీ పర్సనాలిటీ బాడీ ఎంతైతే ఉందో హైట్ అనేది దాన్ని తీసేసి మిగిలిన దానికి ఒక 6 ఇంచ్ వరకు యాడ్ చేసి ఆ యాడ్ చేసిన దానికి మొత్తం ఓకేనండి. అంటే 39.5 వస్తుంది. ఆ 39.5ని హాఫ్‌కి ఒక 6 ఇంచెస్ అయితే యాడ్ చేయండి. యాడ్ చేసి దాన్ని ఆ వచ్చిన పొడుగుని ఎంత పొడుగైతే వచ్చిందో ఆ పొడుగు ప్రకారం 4 మడతలైతే చేయండి. ఆ వచ్చిన దాన్ని 4 చేయటం కాదు. ఆ ఎంతైతే వచ్చిందో ఇప్పుడు 39.5 వచ్చింది. 40.5 మొత్తం 45.5 వస్తుంది. ఆ 45.5ని హాఫ్ 4 మడతలైతే తీసుకోవాలి. 45.5 ఒకటో మడత, 45.5 రెండో మడత, అలాగా 4 మడతలు తీసుకొని నేను చూపించిన ప్రకారం 4 మడతలైతే వేసేసేయండి. వేసేసి ఇప్పుడు నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదే విధంగా ఫస్ట్ రౌండ్‌కి మార్కింగ్ చేయండి. నడుముకి ఇప్పుడు మనం లైనింగ్ క్లాత్‌కి ఏ విధంగా అయితే మడత పెట్టామో, ఎలా అయితే నడుము కొలిచామో దీనికి కూడా అదే విధంగా నడుము కొలిచేసి చూపించిన ప్రకారం మార్కింగ్ అయితే నడుము దగ్గర నుంచి పైన కింద కూడా జరుపుతూ 1 ఇంచ్ యాడ్ చేయండి. అంటే కింద మనకి ఫోల్డింగ్ వస్తుంది కదా, అందుకని 54.5 అది చూసేసుకొని హైట్ పెట్టేసి కటింగ్ అయితే చేసేసేయండి. ఓకేనండి. ఇక మొత్తం కటింగ్ అయితే పైన కటింగ్ అయితే అయిపోయింది. అండ్ ఇక్కడ జాయింట్ పీసెస్ కూడా కటింగ్ చేసేసేయండి. ఆ మిగిలిన కోని ముక్కలు ఉంటాయి కదండి, ఆ కోని ముక్కల దగ్గర ఇలా తీసుకొచ్చేసి ఇక్కడ పెట్టేసి ఈ జాయింట్ పీసెస్ కూడా కట్ చేసేసేయండి. ఓకేనా. ఈ వీడియో తీయటం అసలు వీడియో ఎలా పడుతుందో ఏంటో కరెక్ట్‌గా పడుతుందో లేదో చాలా కష్టమండి మన యూట్యూబ్‌ని మెయింటైన్ చేయాలంటే. నాకు చూసేటప్పుడు ఏమనిపించేది కాదు. ఇప్పుడు తెలుస్తుంది వీడియోలు తీస్తుంటే యూట్యూబ్‌లో వీడియో పెట్టేవాళ్ళు ఇంత కష్టపడతారా అని. ఓకేనా. నా కష్టాన్ని ఎవరైనా అర్థం చేసుకుంటే వీలైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చెప్పే విధానం గాని మీకు నచ్చితే. ఓకేనండి. అండ్ మెయిన్ క్లాత్‌లు 2 కటింగ్ అయిపోయాయండి గేర్ పార్ట్‌లు. అండ్ పైది కూడా మెయిన్ క్లాత్ అనేది తీసేస్తున్నాను. ఆల్రెడీ లైనింగ్ కట్ చేస్తాం కదండీ. మీకు ఎంతో వివరంగా మెయిన్ క్లాత్‌తో సహా అంటే క్లియర్‌గా చూపిస్తున్నాను. లైనింగ్ తీసేసి దీని ప్రకారం మెయిన్‌గా ఆ క్లాత్ కూడా తీసేయండి నేను చెప్పట్లేదు. ఒక్కొక్క దానికి నేను చెప్తున్నాను. కానీ ఇదేంటి అంటే ఈ వీడియో నేను చేసేది ఇది ఆల్రెడీ చాలామంది చెప్పున్నారు. అందరికీ తెలుస్తది. కాకపోతే తెలియని వాళ్ళ కోసం ఇది చెప్పడానికని నేను మెయిన్ క్లాత్ కూడా ఎలా తీయాలి, క్లాత్‌ని ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి, ఇవన్నీ ఆలోచించి అయితే నేను మీకు చెప్తున్నానండి. ఓకేనా. మీకు ఎక్కడైనా గేర్ పార్ట్ దగ్గర కన్‌ఫ్యూజ్ అయినట్టయితే ఒకసారి కామెంట్స్‌లో అయితే అడగండి. మీకు క్లియర్‌గా అయితే నేను చెప్తాను. ఓకేనండి. స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా నేను వీలైతే ఇంకొకసారి వివరిస్తాను క్లియర్‌గా. మిగిలింది హ్యాండ్స్ కింద తీసుకోండి. మిగిలిన క్లాత్‌ని ఒక 4 ఫోల్డింగ్స్ వేసుకొని నేను చూపించే విధంగానే వేసుకోండి. 4 ఫోల్డింగ్స్ వేసేసుకొని పఫ్ స్లీవ్ అయితే తీసుకున్నాను. ఓకేనండి. క్లాత్‌ని అడ్జస్ట్ చేయాలి కదా, అందుకే కూనీలే ఉన్నాయి, ఇంకా క్లాత్ అయితే మిగలలేదు. 4 ఫోల్డింగ్స్‌లో వేసుకొని పఫ్ స్లీవ్ పెట్టాలి కదా, మనం ఎప్పుడు పఫ్‌కి పఫ్ పెట్టుకోవాలనుకున్నా మనకి పైన క్లాత్ అనేది ఎక్స్ట్రా ఉండాలండి పఫ్ కోసమని. అందుకని మళ్ళీ అడ్జస్ట్ చేసి ఫోల్డింగ్ మార్చాను. ఏవండి ఎక్కడైనా ఎగుడు దిగుడు ఉంటే క్లాత్‌లు అనేవి అడ్జస్ట్ చేసేసుకోండి. ఇంకా వీడియోనైతే ఎడిటింగ్ చేయడానికి వచ్చేసరికి నాకు అసలు టైం సరిపోవట్లేదండి. బుడ్డదాంతోనే సరిపోతుంది. ఓకేనా. అందువల్ల ఎక్కడైనా వీడియో లెంతీ అనిపిస్తే కొంచెం ఫార్వర్డ్ చేసేసి అయితే చూడండి. లేదు పర్లేదు మీరు చెప్పేది నాకు అర్థమవుతుంది, వినాలనిపిస్తుంది అని అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం వీడియోనైతే ప్రొసీడ్ అయిపోండి. మొత్తం హైటు 10 ఇంచెస్ అండి. పైన కింద ఖర్చుతో కలిపి 11 ఇంచెస్ అయితే మార్కింగ్ చేసేసుకోండి. చేసిన తర్వాత డీప్ అనేది 3 ఇంచ్ వరకు పెట్టాను. అండ్ సంక లూజ్ కూడా పెట్టేసుకోండి. పెట్టుకొని పైకొచ్చేసరికి ఒక 2.5 ఇంచ్ వరకు ఎక్స్ట్రా పెట్టి నేను చూపించే విధంగా పఫ్‌కని మార్కింగ్ చేసేసేయండి. ఒక కర్వ్‌లాగా మార్కింగ్ చేసేసి
ఇదిగోండి. యాక్చువల్లీ వీడియో తీసి చాలా రోజులయింది. కాకపోతే పెట్టడానికి టైం సరిపోవట్లేదండి. పండగ టైం కదా! కొంచెం బట్టలు బిజీ వల్ల పెట్టడం అవ్వలేదు. ఓకేనండి. మీకు నేను చెప్పే విధానం నచ్చితే మీ ఫ్రెండ్స్‌లో ఎవరైనా స్టిచ్ చేసేవాళ్ళు ఉంటే వాళ్ళకి మాత్రం షేర్ చేయండి. అంటే ఈజీగా అనిపిస్తాయి నేను చెప్పేది. ఇదిగోండి, ఒక చిన్న కటింగ్ పఫ్ దగ్గర కూడా కొంచెం కటింగ్ అయితే ఇచ్చేసేయండి. మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇబ్బంది పడకూడదు. ఓకేనా. కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు స్టిచ్చింగ్ చూసేద్దాం. ఏం చేశానంటే ఆల్రెడీ ఫస్ట్ అన్ని జాయింట్లు వేసేసానండి. ఓకేనా. అండ్ వైరింగ్ కూడా ఇచ్చేసాను ఫస్ట్‌లోనే. ఎందుకంటే ఫ్రాక్ అనేది కొంచెం అర్జెంటు, అందుకని వైరింగ్ కూడా ఇచ్చేసాను. ఇచ్చేసి నడుము మెయిన్ క్లాత్ అండ్ లైనింగ్ 2 కూడా నడుము జాయిన్ చేస్తున్నాను చూడండి. ఓకేనా. అయితే లైనింగ్ అనేది మనకి నడుము దగ్గర ఒకటి జాయింట్ ఉంటది కదా! దాన్ని ఓపెన్ చేసేసేయండి. మెయిన్ క్లాత్ ఎలాగా మనకి బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్ అని ఓపెన్‌లోనే వస్తాయి నేను చెప్పిన ఫోల్డింగ్‌లో వేసుకుంటే. కానీ లైనింగ్ అనేది అలా రాదు. జాయింట్‌లో వస్తాయి. దాన్ని ఓపెన్ చేసేసేయండి. ఓపెన్ చేసేసి నడుము ముందు జాయిన్ చేసేయండి. జాయిన్ చేసేసి హ్యాండ్స్‌కి కింద ఫస్ట్ ఫోల్డింగ్ వేసి స్టిచ్ వేసేయండి. వేసేసి పఫ్ నేను చూపిస్తున్న విధంగా పఫ్ అయితే స్టిచ్ చేసేసుకోండి. ఓకేనండి. నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో పఫ్ అలానే స్టిచ్ వేసుకోండి. మనం ఎక్కడైతే కటింగ్ వరకు పెట్టుకున్నామో స్టార్టింగ్ కటింగ్ దగ్గర నుంచి ఎండింగ్ కటింగ్ వరకు కుర్చీలు, చిన్న కుర్చీలు అయితే పెట్టుకొని వచ్చేయండి. పెట్టుకొని వచ్చేసిన తర్వాత 2 కుర్చీలు మధ్యలోకి పెట్టేసి ఒక చిన్న కటింగ్ పెట్టండి. పెట్టేసి ఒకవేళ ముందుగానే కుట్టకపోతే కింద బోర్డరు ఇలా ఫోల్డింగ్ వేసేసి కుట్టేయండి. ఇదిగోండి. ఇలాగే ఇంకొక హ్యాండ్ కూడా ప్రిపేర్ అయితే చేసేసేయండి. 2 హ్యాండ్స్ కూడా ప్రిపేర్ చేసేసానండి. చేసేసిన తర్వాత నేను చూపించిన విధంగా 2 ఒకే సైడ్ పెట్టుకొని లో షేప్ అయితే తీసుకోండి. ఆల్రెడీ మనం పఫ్‌కి మధ్యలో చిన్న కటింగ్ ఇచ్చాం కదా! దాన్ని రెండిటిని కరెక్ట్‌గా సెంటర్‌కి పెట్టేసి లో షేప్ తీయడం కోసమని నేను ఇప్పుడు పెడుతున్నది. ఓకేనా. లో షేప్ అయితే తీసేసేయండి. ఏదో ఒక్క వీడియోతో మంచిగా వ్యూస్ వస్తాయని చాలామంది చెప్తున్నారండి. కానీ నేను మంచి మంచి వీడియోలు అయితే పెడుతున్నాను. కానీ చాలామంది చూడట్లేదు. ఒకసారి ఇప్పుడు వరకు ఎవరైనా నా వీడియోలు చూడకపోతే ఒకసారి చూడండి. నేను అసలు ఎలాంటి వీడియోలు పెట్టాను, నేను చెప్పే విధానం ఎలా ఉంది ఏంటి అనేది. ఓకేనండి. హ్యాండ్స్ అయితే అయిపోయింది. అండ్ మెయిన్ క్లాత్‌కి మనకి ఎక్స్ట్రా సంకల దగ్గర క్లాత్‌లు పడతాయి కదండీ! అవన్నీ జాయింట్ అయితే చేసేసేయండి. జాయిన్ చేసేసిన తర్వాత ఇప్పుడు ఫస్ట్ నెక్‌నైతే ముందు జాయిన్ చేసుకొని వచ్చేయండి. మీకు అంటే నాకు ఇది అలవాటైన దీని మీద నేను స్పీడ్‌గా స్టిచ్ అయితే వేసేస్తున్నాను. మీరు గనక ఇబ్బంది పడినట్టుంటే అంటే జార్జెట్ క్లాత్ కదండీ! ఏం చేస్తారంటే ఫస్ట్ పిన్స్ అయితే పెట్టుకోండి. కానీ మనం భయపడతాం గానీ అంత భయపడేంత లేదండి. చాలా నీట్‌గా వస్తది. ఓకేనా. ఇదిగోండి. జాయిన్ చేసేసి కటింగ్ అయితే చేసేసేయండి. ఫస్ట్ నెక్ అనేది కటింగ్ అయిపోయిందండి. కటింగ్ అయిపోయిన తర్వాత మరికొక్కసారి మళ్ళీ స్టిచ్చింగ్ అనేది చూపిస్తున్నాను చూడండి. రౌండ్‌గా అంటే ఎక్కడైనా ఎగుడు దిగుడు ఉందేమో చూసుకుంటూ ఒక రౌండ్‌గా స్టిచ్ అయితే వేసుకొని వచ్చేయండి. వేసుకొని చిన్న చిన్న కటింగ్స్ పెట్టేసి దాన్ని నెక్ అయితే రిటర్న్ తిప్పేయండి. ఇంక నేను దీనికి ఏంటంటే చాలా సింపుల్‌గా పోట్లీ బటన్స్‌తో ఫినిష్ చేసేద్దాం అనుకుంటున్నాను కనుక నెక్స్ అన్నీ తిప్పేస్తున్నాను. అలా కాకుండా కొంచెం నెక్ ప్యాటర్న్స్ ఇద్దాము అనుకుంటే మాత్రం బకరంతో తిప్పండి. చాలా నీట్‌గా వస్తది. నేను చాలా నెక్స్ పెట్టాను ఆల్రెడీ ఛానల్‌లో, ఒకసారి చూడండి. అలాంటి నెక్‌కి దేనికైనా ప్రిఫరెన్స్ ఇవ్వాలి అనుకుంటే నేను ఆల్రెడీ బకరంతో ఎలా కుట్టాలి అనేది నేను షార్ట్స్‌లో పెట్టాను. ఒకసారి చూసేసేయండి. ఓకేనండి. నెక్ మొత్తం తిప్పేసి ఎడ్జ్ కుట్టు వేసేసి మొత్తం అయితే జాయిన్ చేసేసేయండి. జాయిన్ చేసేసి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తాన్ని కుట్టేయండి. కట్ చేసేయండి. ఇప్పుడు నేను చూపించిన విధంగా మిడిల్‌కి పెట్టుకోండి. గమనిస్తున్నారు కదా! నేను ఎలా అయితే మిడిల్‌కి పెడుతున్నానో అలా పెట్టేసి ఒక చిన్న మార్కింగ్ అయితే చేసేయండి. కింద కూడా డాట్స్ 2 దగ్గరలో కరెక్ట్‌గా పెట్టేసి కింద కూడా సెంటరింగ్‌కి మార్కింగ్ చేయండి. మార్కింగ్ చేసి ఒక లైన్ అయితే కొట్టండి. లైన్ కొట్టేసి ఆ లైన్ ప్రకారం ఒక స్టిచ్ అయితే ఆ లైన్‌కి అటు ఇటు ఒక స్టిచ్ అయితే వేసుకొని వచ్చేయండి.
ఎందుకో మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను, మిడిల్‌లో కట్ చేసేస్తాను కదా! అందుకోసమండి. అంటే మనకి క్లాత్ ఇంక అటు ఇటు జరగదనమాట. అండ్ ఇప్పుడు జిప్ కోసం అయితే తీసుకుంటున్నాను. ఒక 1 ఇంచ్ ఆర్ 1 ½ ఇంచ్ వెడల్పుతో 2 పీసెస్ అయితే తీసుకోండి. అంటే మన బ్యాక్ ఎంత పొడుగైతుందో అంత పొడుగు తీసుకొని నేను చూపించిన ప్రకారం ముందు స్టిచ్ అయితే పైన ఒక 1/2 ఇంచ్ వరకు 1 ఇంచ్ వరకు క్లాత్ అలానే ఉంచేసి ఒక 1/4 ఇంచ్ వెడల్పుతో స్టిచ్ అయితే వేసేసుకోండి. వేసేసి దాన్ని పైకి తిప్పి ఎడ్జ్ కుట్టు అయితే వేయండి. కానీ లైనింగ్‌ని మాత్రం కిందకి తిప్పి వేయట్లేదు, మీరు గమనించారో లేదో. లైనింగ్‌ని అలానే ఉంచి దాని మీద కుట్టి వేసుకొని వచ్చేయండి. రెండిటికి కూడా అలానే ప్రిపేర్ చేసుకోండి. ఇటువైపు కూడా సేమ్ అంతేనండి. వీడియో తీయడం ఒక ఎత్తు, ఎడిటింగ్ చేయడం ఒక ఎత్తు, ఈ వాయిస్ ఓవర్ ఇవ్వడం ఒక ఎత్తు. ఓకేనా? ఇదిగోండి, ఒక పైన మాత్రమే, కింద మనకి ఎక్స్ట్రా ఉంచాల్సిన పని లేదండి. పైన మాత్రమే ఒక 1 ఇంచ్ 3/4 ఇంచ్ వరకు ఎక్స్ట్రా ఉంచుకుంటే సరిపోతుంది. నేను ఇప్పుడు ఇన్విజిబుల్ జిప్ వేస్తున్నానండి. అంటే జిప్ వేసుకోవడం వల్ల మనకి నడుము దగ్గర టైట్‌గా కాకుండా కొంచెం తీసి వేసుకోవడానికి ఇబ్బంది ఉండదనమాట. ఓకేనండి? ఫస్ట్ జిప్ కోసమని చూసారా, మనకి జిప్పు పైకొస్తది. పైకొస్తది కనుక ఏం లేదండి, జిప్ వేసేవాళ్ళు చాలామంది ఎలా వేయాలని కన్‌ఫ్యూజ్ అవుతారు. జిప్ అనేది ఎలా వస్తుందో చూసుకొని నేను చూపించిన ప్రకారం అయితే వేయండి. ఒక్కసారి జిప్ ఎక్కడికి ఎండింగ్ అవుతుంది అనేది మార్కర్ పెన్ తీసుకొని మార్కింగ్ అయితే పెట్టుకోండి. అండ్ కింద కూడా ఎక్కడికి ఎండ్ అవుతుంది అనేది ఒక చిన్న మార్కింగ్ అయితే తీసుకోండి. మార్కింగ్ తీసుకొని ఫస్ట్ జిప్ అనేది ఎలా వస్తుంది, పైకే వస్తుంది. ఆ వస్తున్న జిప్పుని పైకి పెట్టేసి జస్ట్ ఇప్పుడు నేను ఎలా అయితే రివర్స్ తిప్పానో అలా అయితే తిప్పండి. తిప్పి, నాకు ఓల్డ్ మిషన్ ఉన్నప్పుడు జిప్ వేయటం చాలా ఈజీ అనిపించేది. అసలు జిప్ వేయటం అంటే ఎంతో ఇష్టంగా ఉండేది. కొంచెం ఈ మిషన్ తీసుకున్న తర్వాత కొంచెం ఇబ్బంది పడుతున్నానండి జిప్ వేయడానికి. ఓకేనా? నేను చూపించిన ప్రకారం అయితే జిప్ అయితే వేసేసేయండి. జస్ట్ ఫోల్డింగ్‌ని ఇలా తిప్పండి అంతే. అంటే మనకి జిప్పు పైకి ఎలా వస్తుంది అని చూసుకొని జిప్‌ని పెట్టుకున్నట్టయితే మనకి ఇబ్బంది ఉండదు. 1కి 2 సార్లు మీరు ట్రై చేస్తూ ఉంటే జిప్ కూడా వేయటం ఈజీగానే ఉంటుంది. ఓకేనండి? ఒకసారి ఫస్ట్ ఏం చేస్తారంటే కొంచెం దూరంగానే పెట్టి వేయండి. ఇన్విజిబుల్ జిప్ కొంచెం డేంజర్. అలాగని మిమ్మల్ని భయపెట్టాలి అని కాదు. అది ఏంటి అంటే కరెక్ట్‌గా కుట్టు అనేది కరెక్ట్‌గా వచ్చేయాలి. చిన్నది ఎగస్ట్రా అయినా కూడా కొంచెం ఇబ్బంది పెడుతుంది జిప్ మీదకి రావడానికి. అందుకని చూసుకుంటూ అడ్జస్ట్ చేస్తూ అయితే వేయండి. ఓకేనండి? అండ్ దీనికి కూడా జిప్ ఎలా వస్తుంది అనేది చూసుకొని ఇటువైపు కూడా ఫోల్డింగ్ తిరగబడుతుందా ఏంటి అన్నీ చూసుకొని జాగ్రత్తగా అయితే వేయండి. నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నాను అదే విధంగా. ఇదిగోండి, ఒకసారి అలా పెట్టేసి జిప్ వేయడం స్టార్ట్ చేయండి. మీకు ఇంకా క్లియర్‌గా జిప్ ఎలా వేయాలి అనే వీడియో కావాలి అంటే కామెంట్స్‌లో అడగండి. అడగవసరం లేదండి, నా ఛానల్‌లో ఉంది జిప్ ఎలా వేయాలనేది, ఒకసారి చూడండి. ఇన్ కేస్ మీకు సెర్చింగ్ గాని ఇబ్బంది అనిపిస్తే ఒక్కసారి కామెంట్స్‌లో అయితే అడగండి. నేను సెపరేట్‌గా అయినా జిప్ వేసి మీకు చూపిస్తాను. ఓకేనా? ఇదిగోండి, మీకు ముందే చెప్తున్నాను, జిప్ వేసేటప్పుడు ఫస్ట్ చిన్న దూరంగా వేయండి. వేసి తరువాత జిప్పు పడుతున్నది లేనిది చూడండి. చూసారా నాకు దారాలు ఎలాగడ్డొచ్చేసావో. అండ్ ఈ మిషన్ మీద నేను కొంచెం ఇబ్బంది పడుతున్నాను. నా ఫస్ట్ ఫోల్డింగ్ మిషన్ ఉండేది, దాని మీద చాలా సింపుల్‌గా వేసేసేదాన్ని. అదిగో ఎక్కడో అడ్డేసింది, మళ్ళీ ఓపెన్ చేసి మళ్ళీ ఏస్తున్నాను. అదే అంటున్నాను కదండీ, ఈ మిషన్‌తో నాకు జిప్ వేయడం అంటే కొంచెం ఇబ్బంది పడుతున్నాను. కొంచెం దూరంగా అయితే వేసేసాను. బుద్ధి రావాలి కదా ఎవరికైనా. అందుకని ఆ బుద్ధి మీరు ఇబ్బంది పడకుండా ఉండాలి అనే ఉద్దేశంతో మీకు ముందే నేను క్లియర్‌గా చెప్తున్నాను. కొంచెం ఫస్ట్ దూరం అయితే వేయండి. అండ్ పైన కూడా జిప్ అనేది కరెక్ట్‌గా వచ్చిందా లేదా, అంటే 2 కదా, అటొకటి ఇటొకటి కదా, కరెక్ట్‌గా వచ్చాయి లేదా, లేదా ఒకటి ఎగుడు దిగుడు వచ్చిందా అనేది చూసుకోవడానికి కూడా మనకి ఈజీ అవుతుంది. అదే దగ్గరికేసారనుకో కుట్టిప్పుకోవడానికి ఇబ్బంది పడతాం. చూసారా కరెక్ట్‌గా వచ్చింది ఇప్పుడు. అండ్ చిన్న చిన్న ఓపెన్ టైప్‌లో కనిపిస్తున్నాయి కదండీ, మనం స్టిచ్ వేసుకునేటప్పుడు ఇప్పుడు మనం కవర్ చేసేసేయొచ్చు. ఓకేనా? ఇటు సైడ్ కూడా డబుల్ స్టిచ్ అయితే వేసేసుకోండి. మీకు ముందే క్లియర్‌గా చెప్తున్నాను, ఇన్విజిబుల్ జిప్ ఎప్పుడేసినా ఫస్ట్ స్టిచ్ చిన్నది దూరంగా వేయండి. ఎలా వచ్చింది చూసుకొని
రెండోసారి వేసేటప్పుడు దగ్గరగా వేసుకుందరు. చూసారా ఎంత బాగా వచ్చిందో. అయిపోయిందండి. ఇప్పుడు దాన్ని లోపలికైతే ఫోల్డింగ్ వేయండి. నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదే విధంగా ఫోల్డింగ్ లోపలికి వేసేసి జిప్ మీదకి క్లాత్ తెచ్చేసి మడత పెట్టేసి స్టిచ్ అయితే వేసేసేయండి. అయితే ఎక్స్ట్రా క్లాత్ ఉంటే దాన్ని కట్ చేసేయండి. కట్ చేసి మడత పెట్టేసి నేను చూపించిన విధంగా అయితే స్టిచ్ వేసుకొని వచ్చేయండి. ఎందుకండి రఫ్ చేయండి. స్టార్టింగ్లో రఫ్ చేసి స్టిచ్ చేసుకొని వచ్చేయండి. అండ్ ఇటు సైడ్ కూడా సేమ్ అంతేనండి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అయితే కట్ చేసేయండి. కట్ చేసి జిప్ మీదకి మనం ఇంకా క్లాత్ ఉంచాం కదండి, ఆ క్లాత్ని నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అంటే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది, అందుకోసమని. అయిపోయిందండి. చూసారా ఎంత నీట్గా వచ్చిందో. మనకి ఇలా రావాలండి జిప్. చూసారా పైన కూడా కరెక్ట్గా లెవెల్లో ఎలా అయితే వచ్చిందో. మనకి ఎక్కడైనా ఓపెన్ టైప్లో ఉంటే దాని నుంచి క్లియర్ అయితే చేసేసుకోండి. ఇప్పుడైతే కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే చూద్దాము. ఫ్రంట్ పార్ట్ ఏం చేస్తారంటే మిడిల్లోకి మార్కింగ్ చేసుకొని దాని ప్రకారం ఫస్ట్ మిడిల్లోకి అయితే కటింగ్ చేసేసేయండి. ఎందుకంటే పోట్లీ బటన్స్ పెడతాం కదా, అందుకోసమని. అండ్ మెయిన్ క్లాత్ని కూడా మిడిల్లోకి అయితే కటింగ్ చేసేసేయండి. కటింగ్ చేసిన తర్వాత మనకి ఎక్స్ట్రా సంక దగ్గర కుట్లు ఏమైనా పడితే వాటన్నిటిని మొత్తం జాయింట్ అయితే చేసేసేయండి. ఇదిగోండి మొత్తం జాయింట్లు అయితే చేసేసాను. అయితే మీకు ముందే క్లియర్గా చెప్పానండి, జస్ట్ ఓన్లీ పోట్లీ బటన్స్తోనే డిజైన్ చేద్దాం అనుకున్నాను కనుక మొత్తం ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ కూడా రివర్స్ తిప్పేస్తాను అని చెప్పాను కదా, అందుకోసమని ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ అయితే నేను చూపించిన విధంగా స్టిచ్ చేసుకొని రండి. అండ్ రౌండ్ కూడా స్టిచ్ చేసుకొని వచ్చేయండి. ఫ్రంట్ పార్ట్ నుంచి మీరు గమనించారా లేదా నేను ఎలా వేస్తున్నానో, ఫస్ట్ లైనింగ్లో అయితే రివర్స్లో పెట్టుకోండి. ఓకేనా, రివర్స్లో పెట్టి కింద ఫ్రంట్ పార్ట్ నుంచి నెక్ వరకు రౌండ్గా అయితే వేసుకొని వచ్చేయండి. ఓకేనా, నేను చూపించేది మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఫ్రంట్ పార్ట్ నుంచే అంటే ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి ఒక పావు ఇంచు వెడల్పు ఉంచుకోండి. నెక్ దగ్గరికి వచ్చేసి పావు ఇంచు కంటే కొంచెం ఎక్కువ వెడల్పు ఉంచేసుకొని ఒక 1 పాయింట్ వరకు వెడల్పు ఉంచుకొని రౌండ్ తిప్పేయండి. తిప్పేసి దాన్ని మొత్తాన్ని నెక్ అయితే తిప్పేసేయండి. ఓకేనా, ఈ కోని దగ్గర మాత్రం ఏదైనా సూదిగా ఉన్నది ఒకటి తీసుకొని నేను చూపించే విధంగా అయితే చేయండి. చేసి పైన ఎడ్జ్ కుట్టు వేసుకొని వచ్చేయండి. మీకు ఎంతో సులభంగా చెప్తున్నానండి. ఓకేనా, మీకు ఇలా తిప్పాలి అలా తిప్పాలి కష్టంగా భయపెట్టట్లేదు. కొత్త వాళ్ళని ఈజీగా స్టిచ్ చేయగలరు. అండ్ ఫినిషింగ్ అనేది నీట్గా రావడం కోసమే నేను ఎంతో క్లియర్గా చెప్తున్నాను. మీరు కొంచెం శ్రద్ధ పెట్టి కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో అయితే చేయండి. ఓకేనా, నేను ఎలా అయితే చూపిస్తున్నానో అదే విధంగా ఎడ్జ్ కుట్టు అయితే వేసుకుని వచ్చేయండి. ఇప్పుడు ఎలా అయితే మనం మెడ తిప్పామో అదే విధంగా ఎడ్జ్ కుట్టు మొత్తం వేసుకొని వచ్చేయండి. వేసుకొని వచ్చేసి మిగిలింది మొత్తం జాయిన్ చేసుకొని వచ్చేయండి. నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదే విధంగా జాయిన్ చేసుకుని అయితే వచ్చేయండి. చూస్తున్నారు కదా, మీకు క్లియర్గా అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. అంటే ఫ్రంట్ అలా కాకుండా మీకు ఫ్రంట్ ముక్క తిప్పడమే ఈజీ అనిపిస్తే క్లాతే తిప్పేసేయండి. కానీ నేను చెప్పేది మీకు సులభంగా ఈజీగా కొత్త వాళ్ళు సైతం స్టిచ్ చేయగలరు అన్న దీంతో నేను చెప్తున్నాను. ఓకేనా, ఇది నా స్టైల్ అండి. నేను ఏ విధంగా అయితే చూపించానో అదే విధంగా ఫాలో అయితే అయిపోండి. నెక్స్ట్ ఇటువైపు కూడా మనం ఆల్రెడీ మార్కింగ్ చేసాం కదా, ఆ మార్కింగ్ని క్లాత్ మీదకి రావాలి. క్లాత్ మీదకి పెట్టేసి రిటర్న్ అయితే తిప్పండి, రివర్స్ అయితే తిప్పండి. సేమ్ దీనికి కూడా నేను చూపిస్తున్నాను చూడండి. నెక్ దగ్గర నుంచి దీనికి క్లియర్గా చెప్తున్నాను చూడండి. ఇన్ కేస్ ఫ్రంట్ దానికి అర్థం కాకపోతే క్లియర్గా చెప్తున్నాను చూడండి. ఇన్ కేస్ అది అర్థం కాకపోతే ఫస్ట్ రౌండ్గా మెడ వేసుకొని వచ్చేయండి. వేసుకొని వచ్చేసి ఇక్కడికి ఒక్కసారి ఆపి ఇక్కడ నుంచి కిందకైతే వేసుకొని వచ్చేయండి, ఒక పావు ఇంచు వెడల్పులో పెట్టి. ఓకేనా, మరికొక డబల్ స్టిచ్ అయితే వేయండి. అంటే ఇన్ కేస్ ఎక్కడైనా రౌండ్ రాకపోతే ఫస్ట్ స్టిచ్లోనే పర్ఫెక్ట్గా వచ్చేస్తే ఇంకా సెకండ్ స్టిచ్ అయితే వేయాల్సిన పని ఉండదండి. కట్ వరకు వాటికైతే కంపల్సరీ డబుల్ స్టిచ్ వేయాలి, దీనికైతే అవసరం లేదు. అండ్ రౌండ్కి కటింగ్స్ అయితే పెట్టాలండి. రౌండ్ నెక్ పెట్టుకున్నాం కదా, దీన్ని కూడా సేమ్ రివర్స్ తిప్పండి. ఇక్కడ ఏదైనా సూదిగా ఉన్న ఐటెం తీసుకొని ఇలా అనేస్తే మనకి కోని అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. తిప్పేసి ఎడ్జ్ కుట్టు అయితే వేసేసేయండి. వేసేసి ఒక 2 ఇంచు వెడల్పుతో
మెయిన్ క్లాత్ అండ్ లైనింగ్ క్లాత్ తీసుకొని నేను ఏ విధంగా అయితే రిటర్న్ తిప్పేస్తున్నానో అలా తిప్పేసి ఫస్ట్ ఎడ్జ్ కుట్టు అయితే వేసేసేయండి. ఎడ్జ్ కుట్టు వేసేసి మిడిల్లోకి ఇలా ఫోల్డింగ్ వేసి ఒక స్టిచ్ అయితే వేసేయండి. గమనిస్తున్నారు కదా, ఇది ఎందుకంటే మిడిల్లో పెట్టడానికండి. ఇదిగోండి, ఏవైనా ఎక్స్ట్రా క్లాతులు ఉంటే కట్ చేసేసేయండి. అండ్ పోట్లీ బటన్స్ కూడా ప్రిపేర్ చేసుకొని రెడీగా ఉంచుకోండి. మీకు పోట్లీ బటన్స్ వీడియో కావాలంటే ఒకసారి నా ఛానల్లో ఉంది చూడండి. ఒకసారి ఫస్ట్ ఏం చేస్తారంటే ఆల్రెడీ మనం స్టిచ్ చేసుకునే దాన్ని లెఫ్ట్ సైడ్ అంటే మనకి చూస్తే రైట్ సైడ్ ఉన్నదాన్ని ఫస్ట్ జాయిన్ చేసేయండి. ఓకేనా, మనకి ఫ్రంట్ సైడ్ రైట్ సైడ్ ఉన్న క్లాత్ని ఫస్ట్ జాయిన్ చేసేసి తర్వాత పోట్లీ బటన్స్ అయితే జాయిన్ చేసుకొని రండి. ఒక 1 ఇంచి లేదంటే 3/4 ఇంచి వెడల్పుతో గ్యాప్ ఇస్తూ పోట్లీ బటన్స్ పెట్టుకొని రండి. అలా కాదు, మీకు దగ్గరగా కావాలి అంటే దగ్గరగానే పెట్టుకోండి. అండ్ దీనికన్నా ముందు వీడియోలో మంచి డిజైనర్ వేర్ పెట్టానండి. ఒకసారి ఇప్పుడు వరకు ఎవరైనా చూడకపోతే ఒకసారి ఛానల్కి వెళ్ళి ఒకసారి చూడండి. ఓకేనా, చూసారా పోట్లీ బటన్స్ ఎలా స్టిచ్ చేసుకుని వచ్చానో అదే విధంగా స్టిచ్చింగ్ అయితే వేసుకుని వచ్చేయండి. వేసుకుని వచ్చేసి ఇప్పుడు ఏం చేస్తారంటే లెఫ్ట్ సైడ్ ఉన్న క్లాత్ని తీసుకొని పోట్లీ బటన్స్ మీద పెట్టి స్టిచ్ వేయడం స్టార్ట్ చేయండి. స్టార్టింగ్లో కంపల్సరీ రఫ్ చేయాలండి. మీది కనుక కొంచెం చిన్న మిషన్ అయితే దలసరి లేకుండా చూసుకోండి. ఓకేనా, క్లాత్ అనేది పల్చగా ఉండి కొంచెం అంటే దలసరిగా పోట్లీ బటన్ ప్రిపేర్ చేసుకునేటప్పుడే కొంచెం పల్చన క్లాత్కి ప్రిఫరెన్స్ ఇచ్చి పోట్లీ బటన్ తయారు చేసుకున్నారు అంటే మిషన్ రన్నింగ్ అనేది ఈజీగా ఉండదు. ఆల్రెడీ అవన్నీ నేను ఫేస్ చేసే వచ్చానండి. ఓకేనా, ఇదిగోండి చూసారా ఇలా వచ్చింది ఫినిషింగ్ అనేది. చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ పార్ట్ని తీసుకొని ఫస్ట్ షోల్డర్ జాయింట్ అయితే చేసేసేయండి. షోల్డర్ జాయింట్ చేసేసిన తర్వాత ఆల్రెడీ లో షేప్లన్నీ తీస్తాం కదండి, ఇప్పుడు డాట్స్ వేయండి. ఫ్రంట్ డాట్స్, బ్యాక్ డాట్స్. అయితే మీకు ఇదేనండి, ఫ్రంట్ డాట్స్ వేయాలి వేసేటప్పుడు ఏం చేస్తారంటే ఒక 4 ఇంచ్ వరకు వేస్తే సరిపోతుంది. ఓకేనా, అదే బ్యాక్ డాట్స్ వేయాలి అంటే మనకి నెక్ డీప్ ఎంతవరకు ఉందో దానికి 1 ఇంచ్ డౌన్ వరకు వేయాలండి. అంటే కొంచెం నెక్ డాట్స్ అనేవి హైట్ ఎక్కువ వస్తుంది, ఫ్రంట్ అంటే బ్యాక్ డాట్స్ అనేవి హైట్ ఎక్కువ వస్తుంది, ఫ్రంట్ డాట్స్ అనేవి హైట్ తక్కువ వస్తుంది. ఓకేనా, అంటే 4 ఇంచెస్ వరకు ఉంటే సరిపోతుంది. ఒకసారి మిడిల్లోకి అన్నీ పెట్టేసుకోండి. పెట్టిన తర్వాత నేను ఆల్రెడీ ఇందాక మిస్టేక్ చెప్పాను కదండి, నడుము లూజు 35 ఎక్కువ పెట్టేశాను అని. దాన్ని ఇక్కడ నేను అడ్జస్ట్ చేసేస్తున్నానండి. అయితే ఇప్పుడు చూసుకొని ఒక్కసారి మార్కింగ్ చేసేసి మీరు ఎప్పుడు తీసుకున్నా కూడా క్లాత్ అనేది కొంచెం ఎక్స్ట్రానే తీసుకోండి, ఖర్చు అనేది ఎక్స్ట్రా తీసుకోండి. ఎందుకంటే మనకి ఎక్స్ట్రా ఉన్న కట్ చేసేసేవచ్చు. అలా కాకుండా తగ్గిపోయింది అనుకుని దాన్ని జాయిన్ చేయలేం, మళ్ళీ ఇబ్బంది పడాలి. సరేనా, నడుము లూజు ఎంత ఉన్నింది ఒకసారి మిడిల్లోకి పెట్టి మార్కింగ్ చేసేసుకొని నడుము లూజు మీకు ఎంత ఉందో దాన్ని బట్టి 1 ఇంచ్ లూజ్ అయితే ఉండాలి కంపల్సరీ. మీకు ముందే క్లియర్గా చెప్పాను. అంటే అటు 1/2 ఇంచ్ ఇటువైపు 1/2 ఇంచ్ కలిపి 1 ఇంచ్ అనమాట. నేను చెప్పిన దాని ప్రకారం అది. ఒక్కసారి ఇప్పుడు మళ్ళీ నడుము లూజ్ అయితే ఒకసారి పెట్టేసుకోండి. నవి అంటే మళ్ళీ డాట్స్కి అన్నిటికీ మళ్ళీ కొత్తగా మార్కింగ్ చేస్తానండి. ఎందుకు అంటే మరి నడుము లూజ్ తేడా వచ్చింది కదా, అందుకని డాట్స్ కూడా మరొకసారి మళ్ళీ మార్కింగ్ చేసుకొని వేసుకుంటున్నాను. అయితే మీరు ఆల్రెడీ స్టిచ్చింగ్ చేసేటప్పుడు కటింగ్ చేసేటప్పుడు కంపల్సరీ వీడియో మొత్తం చూసే కటింగ్ చేసుంటారు కదా. ఏం చేస్తారంటే ఒక 1 ఇంచ్ వరకు ఎక్స్ట్రా అయితే తీసుకోండి ఖర్చులు అనేవి. ఓకేనా, తీసుకొని మళ్ళీ నడుము లూజు చూసుకోండి. ఒక్కసారి స్టిచ్ చేసే ముందు మీ నడుము యొక్క లూజు చూసి స్టిచ్ చేయండి. ఓకేనా, మళ్ళీ స్టిచ్ వేసేసాక మళ్ళీ కుట్టు విప్పే కంటే ఒక్కసారి స్టిచ్, ఇదే కాదండి ఏదైనా కూడా ఒక్కసారి స్టిచ్ చేసే ముందు నడుము లూజ్ అనేది చూసుకోండి. నేను ఇప్పుడు వరకు ఎప్పుడు స్టిచ్ చేసే ముందు నడుము లూజ్ చూడమని ఎప్పుడు చెప్పలేదు. ఎందుకంటే నా మార్కింగ్ ప్రకారం మీరు స్టిచ్ చేసుకొని వెళ్ళిపోండి. మీరు చూడండి నా ఇంతకు ముందు వీడియోస్ ఇన్ కేస్ చూడకపోతే ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో అలాగే స్టిచ్ చేసుకుని వెళ్ళిపోండి అని కాన్ఫిడెంట్గా చెప్పేదాన్ని. ఈ వీడియోకి నేను జస్ట్
వేస్ట్ లూజ్ అంటే నేను హిప్ లూజు అదే మీన్ నడుము లూజ్ అంటే లెహెంగా నడుము లూజ్ చూసాను కానీ డ్రెస్ నడుము లూజ్ చూడలేదు. అందువల్ల అక్కడ నా చిన్న మిస్టేక్ అయితే అయింది. ఓకేనా. హ్యాండ్స్ 2 కూడా జాయిన్ చేసేసేయండి. అంటే మనం ఆల్రెడీ లో షేప్ తీసుకున్న వైపు కటింగ్స్ పెట్టుకున్నాం కదా, ఆ కటింగ్స్ ఫ్రంట్కి వచ్చే విధంగా హ్యాండ్స్ పెట్టేసుకొని హ్యాండ్స్ జాయిన్ చేసేసేయండి. ఆల్రెడీ వీడియో లెంత్ అనేది బాగా ఎక్కువైపోయిందండి. ఓకేనా. ఒకసారి మిడిల్లోకి అయితే కటింగ్ ఇవ్వండి, నడుముకి అంటే గెయిర్ పార్ట్కి. ఓకేనా. ఇచ్చి కరెక్ట్గా దీనికి అంటే మన బాడీ పార్ట్కి అండ్ గెయిర్ పార్ట్కి కటింగ్ ఉంది కదండి, ఆల్రెడీ గెయిర్ పార్ట్ పెట్టమన్నాను కదా, దాన్ని నేను చూపించే విధంగా మిడిల్లోకి పెట్టేసుకొని ఒక పిన్ అయితే పెట్టేయండి. పిన్ పెట్టేసి నేను చూపించే విధంగా స్టిచ్ వేసుకొని వచ్చేయండి. గెయిర్ పార్ట్ని జాయిన్ చేస్తున్నాను, ఒక్కసారి చూడండి. నేను చూపించే విధంగా అయితే మీరు ఫాలో అయిపోండి, బాగానే వస్తుంది. ఇదిగోండి, నేను చూపించే విధంగా అయితే ఫాలో అయిపోండి. డబుల్ స్టిచ్ వేసుకొని వచ్చేయండి. అండ్ బ్యాక్ కూడా సేమ్ అండి, గేర్ పార్ట్కి మిడిల్లోని చిన్న కటింగ్ ఇచ్చేసుకొని ఆ జిప్ దగ్గర బాడీ పార్ట్కి మిడిల్ అండ్ గేర్ పార్ట్కి మిడిల్ పెట్టేసి స్టిచ్ అయితే వేసేసేయండి. వేసేసి ఒకసారి చెయ్యి లూజ్ పెట్టి చూసేసుకోండి. ఒక్కసారి లూజ్ అనేది మెజర్మెంట్స్ చూసేసుకొని 5.5 అండి, 5.5కి మార్కింగ్ చేసేసి స్టిచ్ అయితే వేసేస్తున్నాను. ఒక్కసారి చూసుకోండి. మనకి ఆల్రెడీ కటింగ్స్ అయితే ఉన్నాయి కదండి, ఆ కటింగ్ ప్రకారం మార్కింగ్ స్టిచ్చింగ్ వేసుకెళ్ళిపోండి. సంక లూజ్ అంతా కరెక్ట్ అండి, ఒక నడుము దగ్గరే ఆ మిస్టేక్ జరిగింది. ఓకేనా. ఇటు అటు కూడా సైజ్ చేసుకొని వచ్చేయండి. వీడియో అయితే ఎండింగ్కి వస్తుందండి. ఇప్పుడు వరకు ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వీడియో నుంచి వెళ్ళిపోయే ముందు ఒక చిన్న ఫేవర్ అండి, ఇదేనండి, ఇంకేమీ లేదు. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, నన్ను ఫాలో అవుతూ ఉండండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు ఆల్రెడీ చాలా పెట్టాను, ఇకపై పెడుతూ ఉంటాను కూడా. ఓకేనండి. మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి వీడియోని. ఎవరికైనా ఫ్రాక్ కుడుతుంటే కుదరట్లేదు అనుకునే వాళ్ళకి. ఓకేనండి. ఇన్ కేస్ మీకు ఇంత గెయిర్ వద్దు అనుకుంటే లైనింగ్ ఏ విధంగా అయితే కట్ చేశానో అదే విధంగా మెయిన్ క్లాత్ కట్ చేసుకోండి, మీ దగ్గర ఎక్కువ క్లాత్ లేకపోతే. ఓకేనండి. ఇక్కడ సగం వరకు మొత్తం జాయిన్ చేసుకొచ్చాను. ఇక్కడ నుంచి లైనింగ్ని తప్పించేసి ఓన్లీ మెయిన్ క్లాత్ని మాత్రమే జాయిన్ చేసుకొస్తున్నాను. మీరు ఇప్పుడు గమనించారో లేదో. ఓకేనా. మొత్తం మెయిన్ క్లాత్ని అయితే జాయిన్ చేసుకొని వచ్చేయండి. మొత్తం మెయిన్ క్లాత్ని జాయిన్ చేసేసిన తర్వాత అయిపోయిందండి. మళ్ళీ డబుల్ స్టిచ్ వేయండి. ఇంకొక స్టిచ్ వేసేటప్పుడు ఏం చేస్తారంటే, ఈ స్టిచ్ వేసేటప్పుడు మెయిన్ క్లాత్ని లోపలికి తోసేసి లైనింగ్ క్లాత్కి స్టిచ్ చేసుకుని రండి. ఇదిగోండి, చూసారా, నేను ఎలా అయితే వేస్తున్నానో అదే విధంగా వేయండి. నాకు 3 ఏడ్స్ వస్తుందండి. వీడియో కూడా ఎండింగ్కి వస్తుంది. ఓకేనా. ఇప్పుడు లైనింగ్ని స్టిచ్ వేసుకొని వచ్చేయండి. 2 సైడ్స్ కూడా అలానే జాయిన్ చేసేయండి. జాయిన్ చేసేసి చివర ఎడ్జ్ కుట్టు కూడా వేసుకొని వచ్చేయండి. ఫినిషింగ్ అనేది మనకి ప్రిఫరెన్స్ అండి, అందుకే మీకు చివరి ఎడ్జ్ కుట్టుతో సహా అన్నీ చూపిస్తున్నాను. ఎక్స్ట్రా ఏమైనా ఉంటే కటింగ్ చేసేసేయండి. ఓకేనండి. థ్యాంక్ యూ. చూసారా ఎలా వచ్చిందో, సంక దగ్గర కూడా చూసారు ఎంత కరెక్ట్గా వచ్చిందో. ఓకేనా. థ్యాంక్ యూ.